ప్రవక్తల శిష్యులు వాళ్ళు. బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ అనుకోండి, బైబిల్ కాలేజీలో స్టూడెంట్స్ శిష్యులు వాళ్ళు. ఆ ప్రవక్తల శిష్యులు వాళ్ళు ఉన్న ప్లేస్ వాళ్ళకి ఇరుకైపోయింది. ఇరుకైనందున యోర్దాను నది దగ్గరికి వెళ్ళి మ్రానులు నరికి తీసుకొచ్చి నివాసాన్ని విశాలపరుచుకుందామని వెళతామని అడిగితే వెళ్ళమని ఎలీషా చెప్పాడు. వారిలో ఒకడు అన్నాడు, మేమే కాదయ్యా, నీవు కూడా ఒకడివే ఉండి ఏం చేస్తావు, మాతో కూడా రాకపోయావు అంటే, సరే ఎలీషా కూడా వెళ్ళారు. వెళితే అక్కడ మ్రానులు నరుగుతుండగా ఒకరి గొడ్డలి జారి నీళ్ళలో పడిపోయింది. పడిపోతే అప్పుడు, అయ్యో ఏలినవాడా, ఇది నాది కూడా కాదు, అప్పుగా తీసుకొచ్చాను, ఇది నీళ్లలో పడిపోయిందంటే ఎలీషా వెళ్ళి ఒక కొమ్మను విరిచి నీళ్లలో వేస్తే ఆ ఇనుపు గొడ్డలి పైకి తేలింది. అంటాడు, చేతులు చాపి పట్టుకోమన్నాడు. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా గట్టిగా. ప్రియులారా, నేను విశ్వసిస్తున్నాను, నేను నమ్ముతున్నాను, ఈ 2024 సంవత్సరం మనకు అద్భుతాల సంవత్సరం. లెక్కలేనని అద్భుతాలు ఈ సంవత్సరాలు ప్రభు చేయబోతున్నాడు. లెక్కలేనని అద్భుతాలు ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా. నీకు దేవుడు అద్భుతం చేయబోతున్నాడు, నీ ద్వారా దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, నీకు ఒక అద్భుతం చేయబోతున్నాడు అని చెప్పండి. నీ ద్వారా దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు అని చెప్పండి. హల్లెలూయా. ఒకటి, మనకు అద్భుతం చేస్తాడు. రెండోదిగా మనల్ని నిలబెట్టి దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. ఇది అద్భుతాల సంవత్సరం. అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఇనుప గొడ్డలి అది నీళ్లలో మునిగిపోయింది. ఓ చెట్టు కొమ్మను పడవేస్తే ఆ ఇనుము పైకి ఎలా వస్తుంది? లాజిక్గా మనం ఆలోచిస్తే లాజిక్గా అందదు. అక్కడ ఇనుము ఎలా తేలుతుంది? అస్సలు అసంభవం. ప్రియులరా, భూమి మీద మనుషులకి, సైన్స్కి ఏది అసాధ్యమని చెప్తారో దాన్ని మనం ఆరాధిస్తున్న దేవుడు సాధ్యపరచబోతున్నాడు. దాన్నే అద్భుతాలు అంటారు. ప్రైజ్ ది లార్డ్. గొడ్డలి పైకి వచ్చిందండి, చేతులు చాపి దాన్ని పట్టుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ సంవత్సరం ప్రభు ఏదో ఒక మహిమ కలిగిన కార్యాలు చేయబోతున్నాడు. నువ్వు పోగొట్టుకున్న వాటిని దేవుడు తిరిగి నీకు అందించబోతున్నాడు. నీ వెతకవలసిన అవసరం లేదండి, దేవుడే వెతికి నీ ఎద్దుకు తీసుకురాబోతున్నాడు. కేవలం చేతులు చాపి దాన్ని తీసుకోవడమే నీ వంతు. ఆమేన్. ఆయన అద్భుతాలు చేస్తాడు, స్వతంత్రించుకోవడమే నీ వంతు. ఆయన వాగ్దానాలు చేస్తాడు, స్వతంత్రించుకోవడమే నీ వంతు. ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, దాన్ని పొందడమే నీ వంతు. ప్రైజ్ ది లార్డ్. మోషేతో దేవుడు అంటాడు, బండతో వెళ్ళి మాట్లాడు. అయ్యా నీళ్లు లేదు, బండతో వెళ్ళి మాట్లాడు. బండతో మాట్లాడితే ఎట్టయ్యా అంటే, నీ వెళ్ళి మాట్లాడవయ్యా బాబు, వెళ్ళి బండతో మాట్లాడు. అయ్యా బండ, మా ప్రభు చెప్పాడు, యెహోవా చెప్పాడు, మాకు దాహంగా ఉంది, నీ బండలో నుండి మా దాహం తీర్చబడతాను ప్రభు చెప్పాడు. మరి ఏంటి నీ సంగతి అంటే, బండ చీలిందండి, బండల నుండి జీవజల నది బయలుదేరింది. చెప్పండి కూడా మందరు గట్టిగా. హల్లెలూయా. మీ బిజినెస్తో మాట్లాడండి, మీ వ్యాపారంతో మాట్లాడండి. ఆకుకూరలు అమ్ముతున్నారా, గంపని చూసి మాట్లాడు. ఆకుకూర, మా ప్రభు చెప్పాడు, నువ్వు నాకు ఈ లాభం ఇస్తే ఎట్లా? ఈరోజు నాకు ఖచ్చితంగా 5,000 రూపాయలు కావాలి. నీవు ఎట్టమ్ముడు పోతావో నాకు తెలీదు, ఎలా సేల్ అవుతుందో తెలీదు, నాకు 5,000 కావాలి. నేను 4,000 రూపాయలు పెట్టి కొన్నా, నేను కనీసం నాకు 1,000 రూపాయల లాభం కావాలి. 5,000 కావాలి. నా ప్రభు చెప్పాడని ఆ ఆకుకూరలతో మాట్లాడండి. ఏంటండి, జీవజల నదులు బయలుదేరినట్లు సర్వ సమృద్ధిని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మీరు చేసే ఉద్యోగం చూసి చెప్పండి ఇలా, ఇదిగో ఉద్యోగమా, నా ప్రభు చెప్పాడు కాబట్టి మాట్లాడుతున్నాను, నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు, కానీ నా ప్రభు చెప్పాడు కాబట్టి మాట్లాడుతున్నాను. ఈసారి నాకు ప్రమోషన్ కావాలి, 2024లో నేను ప్రమోషన్ పొందాలి అని చెప్పండి, ఇస్తుంది ప్రమోషన్. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. నీకు చెప్పిన దేవుడు నీ ఉద్యోగంతో కూడా మాట్లాడతాడు. నిన్ను మాట్లాడమని చెప్పిన దేవుడు మీ ఉద్యోగంతో మాట్లాడతాడు. హల్లెలూయా. చదువుకుంటున్న పిల్లలు, స్టూడెంట్స్ ఆ చదువును చూసి, పుస్తకాలను చూసి చెప్పండి, పుస్తకాలతో ఇదిగో ఎగ్జామ్ హాల్లో కూర్చొని ఆన్సర్ పేపర్ చూసి, క్వశ్చన్ పేపర్ చూసి మాట్లాడండి. నాకు 100కి 98 మార్కులు కావాలి. ఏం చేస్తావో తెలీదు, నాకు 99 మార్కులు కావాలి. ఆమేన్. మాట్లాడండి, దేవుడు మీకు ఇస్తాడు. చదవద్దని నేను చెప్పట్లా, చదువుకొని వెళ్ళండి.
అట్టనన్ను ఒట్టి మాట్లాడుతూ కూర్చుంటే కాదు, చదువుకొని వెళ్ళండి, మాట్లాడండి, ప్రభు మీకు సహాయం చేయనుగాక. హల్లెలూయా. భర్తను చూసి చెప్పండి, ఇదిగో పంచాయతీలు పెట్టొద్దు, సమాధానంగా ఉందాం. మాట్లాడుతున్నానుగా, సమాధానంగా ఉందాం, సమాధానం వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఆర్థిక ఇబ్బందులు చూసి, మనీని చూసి, డబ్బుని చూసి చెప్పండి, ఇదిగో మనమ్మ, మనయ్య, నీతోనే చెప్తున్నాను. ప్రైజ్ లార్డ్. ఇట్లా ఉంటే కష్టం, నాకు చాలదు. నా ప్రభు చెప్పాడు కాబట్టి నేను మరీ ఓవర్గా పోవట్లేదు. నాకు ఈ నెల 50,000 కావాలి. నువ్వు 5,000 లాగా కూర్చుంటే కుదరదు నాకు, ఎందుకంటే నాకు 50,000 కావాలి. నా ప్రభు చెప్పిన దాన్ని బట్టి. నేనేం విలాసాలు చేయడానికి కాదు, నా అవసరం. అప్పులు కట్టుకోవాలి, పిల్లల ఫీజులు కట్టుకోవాలి, నాకు అవసరాలు ఉన్నాయి. నువ్వేం చేస్తావు నాకు తెలీదు, ఈ నెల తిరిగి లోపల నువ్వు 50,000 అవ్వాలి. ప్రార్థన చేసుకోండి. అలా ప్రభు ఖచ్చితంగా బండను చూసి మాట్లాడారు, జీవజల నదులు బయలుదేరింది. చప్పట్లు కొడతాం మంది గట్టిగా, గట్టిగా. బండలో ఉన్న నీళ్లు చాలా శ్రేష్టమైందంటండి. అసలు ఆ బండలో ఉన్న నీళ్ళు ఎప్పటికీ పాడైపోదంట. ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ అయినా పాడైపోవచ్చేమో, కానీ బండలో ఉన్న దాచబడిన ఆ జీవజలం ఎప్పటికీ అది పాడైపోదంట. అంత స్వచ్ఛమైన నీళ్ళ నాడు ఇశ్రాయేలు ప్రజల కోసం దేవుడు ప్రవహింపచేశాడు. నేను నమ్ముతున్నాను 2024లో మీరు మాట్లాడమే మీ పని. సమృద్ధి మిమ్మల్ని వెతుక్కొని రాబోతుంది, సమృద్ధి మిమ్మల్ని వెతుక్కొని రాబోతుంది. సర్వశక్తి గల దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. ఆమేన్. ఉదయాన్నే లేచి వాళ్ళు మన్నాని ఆహారాన్ని వాళ్ళు భుజించారు. అది ఎక్కడ ప్రిపేర్ అయ్యింది, ఎక్కడ ప్రిపేర్ చేశారు మన్నాని? ఏ భూమిలో పండించారు? అది అరణ్యములు తప్ప ఇంకెక్కడ కనిపించలేదు. ఎక్కడ ప్రిపేర్ చేశారంటే వీళ్ళు అరణ్యములో, ఫారెస్ట్లో వాళ్ళు ట్రావెల్ చేస్తున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు పరలోకలో పండించారు ఆ పంటని. ఆమేన్ చెప్పండి అది గట్టిగా. హల్లెలూయా. నేను నమ్ముతున్నానండి, ఈ సంవత్సరం మనం భుజించే ప్రతి ఆహారం శ్రేష్టమైనది. పరలోకం నుండి దేవుడు మీకు ఆహారాన్ని ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం, స్తోత్రం. ఆమేన్. వీళ్ళ పని ఏంటంటే డోర్ ఓపెన్ చేయడం, ఫుడ్ తీసుకోవడం, కుక్ చేసుకొని తినడం, అంతే. డోర్ ఓపెన్ చేయడం, ధాన్యాలు పోగు చేసుకోవడం, కుక్ చేసుకొని తినడం. వేడిగా అంటారు కదండి, వేడిగా తింటే ఫుడ్డు అసలు ఆ రుచే వేరు, అంతే. తినేదేమో కొంచెం వేడిగా తినండి. వేడిగా వండుకొని తింటే అట్టు అక్కడ వేస్తూ ఉండాలి అమ్మ, మన ఇక్కడ చూస్తూ ఉండాలి. అట్టేస్తూ ఉండాలి, మనం చూస్తూ ఉండాలి. పెనం మీద నుండి డైరెక్ట్గా మన ప్లేట్లోకే రావాలి. హాట్ బాక్స్లో పెట్టి మూత పెడితే చెమటలు బట్టి స్వెట్ వచ్చేసి దానికి ఆ దోశలన్నీ కూడా అట్లాగే ఏంటంటే లో బీపీ పేషెంట్ లాగా అయిపోయింటుంది. అందుకే ఆ పెనం మీద నుండి అట్లాగే డైరెక్ట్గా వేడిగా మీ ప్లేట్లోకి రావాలి. వంట పొయ్యి మీద అయిన తర్వాత డైరెక్ట్గా ఆ డిష్ లేకపోతే ఆ పాత్ర డైరెక్ట్గా మీ దగ్గరికి రావాలి, డైరెక్ట్గా సర్వ్ చేస్తూ మీ పళ్ళెంలోనే పడాలి. ఆమేన్. అలా తిని చూడండి, అద్భుతంగా ఉంటుంది. అలా కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టింది అవి ఏదో ఒకటి తిని జబ్బులు తెచ్చుకోవడం, ఏంటండి హాస్పిటల్ పాలవడం. నా దేవుడు పరలోకంలో నీ కోసం ఏంటండి సిద్ధపరిచి ధాన్యాన్ని సమృద్ధిగా మీకు అనుగ్రహించబోతున్నాడు. డోర్ తెరిచారండి, శ్రేష్టమైన మన్నా. ఆమేన్. ఎక్కువ కూర్చుకున్న వాళ్ళకి ఎక్కువ కాలేదు, తక్కువ కూర్చుకున్న వాళ్ళకి తక్కువ కాలేదు. కానీ 6 రోజులు పని చేసుకోవాలి, 7వ రోజు విశ్రాంతి కదండి. 7వ రోజు విశ్రాంతి కదండి. ఆ విశ్రాంతి దినం ఏ పని చేయకూడదు కదండి. ఆ రోజు మన్నా కూర్చుకోకూడదు కనుక ముందు రోజే వాళ్ళకి విశ్రాంతి దినం సాటర్డే. మనం దేవుని బిడ్డలు, మనం క్రొత్త నిబంధన భక్తులు, ఆదివారం పునరుద్ధాన దినం. ఆదివారం కావాల్సింది కూడా దేవుడు మనకు శనివారం ఇవ్వబోతున్నాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. అండ్ ప్రియులారా, వాళ్ళకి మాంసం కావాలని అడిగారు. పూరేళ్ళు ఎక్కడి నుండి వచ్చిందో తెలియదండి. ఆ తూర్పు గాలికి వచ్చిందని వాళ్ళు అనుకున్నారు కానండి, గాలికి అన్ని పూరేళ్ళు ఎట్టొస్తాయి చెప్పండి. దేవుడు నీకు ఇచ్చే సహాయం ఏ దిక్కు నుండి వస్తుందో నీకే తెలియదు అనమాట. అట్లా నా దేవుడు నీకు సహాయాన్ని అందించిపోతున్నాడు. ఎవరు పంపించారు? నాకు చాలా గిఫ్ట్లు వస్తుంటాయి, కొన్ని గిఫ్ట్లు వస్తుంటాయి. అది ఎవరు ఇచ్చారో నాకు తెలుసు, ఎందుకంటే ఊరుండదు, పేరు ఉండదు. కొన్ని ఆఫరింగ్స్ పంపిస్తుంటారు, అది పేరు ఉండదు, ఊరు ఉండదు. జస్ట్ ఊరికి మనం విష్ చేద్దాం, వాళ్ళకి థ్యాంక్ యూ అన్న చెప్దామని నేను ఎదుగుతాను. వాళ్ళ అడ్రస్ ఉండదు, అడ్రస్ లేదంటే అడ్రస్. ఇంత మంచి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారు కదా, ఎవరోళ్ళు అని అంటే వివరాలు ఉండదు. మేబీ నేను అనుకుంటున్నాను, కుడి చేతులు ఇచ్చింది ఎడమ చేతికి
తెలియకూడదు అనుకుని ఒకవేళ వాళ్ళు అలా పంపించారేమో నాకు తెలీదు. మొత్తం మీద వాళ్ళు ఎవరో నాకు తెలియకపోయినా వాళ్ళ కోసం నా ప్రార్థన, దేవునికి ఆశీర్వాదం ఎల్లప్పుడూ తోడే ఉండును గాక. ప్రియులారా, నేను నమ్ముతున్నాను ఈ సంవత్సరంలో మీకు వచ్చే సహాయం ఎక్కడి నుండి వచ్చిందో నీకే తెలియకున్నట్లు నీవు గ్రహించలేని స్థితి నుండి, ఎరుగని మార్గం నుండి, నీ ఊహించని దిక్కుల నుండి నా దేవుడికి సహాయం చేయనుగాక.